దంపతుల సందడి 32 ఏళ్ల తర్వాత సొంతూరుకు నూతన ఫామ్ హౌస్లో ప్రత్యేక పూజలు 5,000 మంది అభిమానులకు భోజనాలు. మనకు తెలుసు విజయ్ దేవరకొండ అండ్ తెలుగింటి కోడలుగా అయినప్పుడు రష్మిక మందాన మరి వీళ్ళిద్దరూ కూడా తమ సొంత ఊరు ఇప్పుడు నాగర్ కర్నూలు అయితే వెళ్ళారు. మరి విజయ్ దేవరకొండ సొంత ఊరు దగ్గర 30 ఏళ్ల పైబడి తర్వాత 32 ఏళ్ల తర్వాత వీరు ఆ ఊరు వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఫామ్ హౌస్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అయితే జరిగింది. అదే సమయంలో అక్కడున్న ఊరు మొత్తానికి కూడా 5,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. నిజంగా మరి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మరి సొంత ఊరి మీద ప్రేమ కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. అదేవిధంగా భోజనాలు పెడతమే కాదు, అక్కడ ఉన్న పిల్లలకి కావాల్సిన కనీస వసతులను ఏమన్నా తీసుకొని మరి ఏం కావాలో మరి ఎందుకంటే ఒక రూపాయి సంపాదన కలిగినోడు ఒక పావలా ₹10 ఖర్చు పెడితే మరి పేదరిక నిర్మూలన కూడా జరుగుతుంది. ఇది మనస్ఫూర్తిగా చేయాల్సిన పని. చెయ్యాలి అనే రూల్స్ అయితే ఏమీ లేవు. ఎవరి కాళ్ళు కొంత తమ సంపాదనలో ఎంతో కొంత మరి పేదవాడికి ఖర్చు పెడతాం అనేది మనం నేర్చుకోవాలి. ఆ రకంగా చేయడం వల్ల చాలా మంచి పనులు కూడా ఉంటాయి. విజయ్ దేవరకొండ విషయంలో కూడా మనం ఒకటి గమనించవచ్చు. చాలామంది విజయ్ దేవరకొండని పవన్ కళ్యాణ్ని పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే విజయ్ దేవరకొండకి స్టార్టింగ్లో అలాంటి హిట్స్ వచ్చినాయి. మరి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి ఎంత రేంజ్ ఉందో ఆ రేంజ్కి ఎదగాలని విజయ్ దేవరకొండ ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకున్న పరిస్థితి వాళ్ళకి మధ్య మంచి ర్యాప్ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మరి ఇన్స్పిరేషన్గా ఉండి తనకు వచ్చిన డబ్బుల్లో కొంత భాగం పేదలకు ఖర్చు పెడుతూ ఉంటారో అదే ఇన్స్పిరేషన్ తీసుకుని విజయ్ దేవరకొండ కూడా మరి ఇప్పటికైతే స్కాలర్షిప్లు ఇస్తామంటున్నారు. ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో దగ్గర 46 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మరి ఆ డిస్ట్రిక్ట్ మొత్తం అన్నిటికీ కూడా ఎవరైతే 9, 10 తరగతుల్లో ఫస్ట్ అండ్ సెకండ్ వస్తారో వాళ్ళందరికీ కూడా మంచి స్కాలర్షిప్లు ఇస్తామని ఇప్పటికీ జంట ప్రకటించున్నారు. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మరి చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ విషయాలు. మరి పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళి విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ రేంజ్కి ఇంకా ఎదగాలని మరి అందరూ కూడా కోరుకునే పరిస్థితి. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తొమ్మన్పేటలో విరోష్ జంట సందడి చేసింది. ఇటీవలే రాజస్థాన్ ఉదయపూర్లో వివాహబంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ రష్మిక నూతన దంపతులు కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి పెళ్లి విందు చేశారు. వివాహబంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు నాగర్ కర్నూలు జిల్లాలో సందడి చేశారు. 32 ఏళ్ల తర్వాత విజయ్ సొంతూరు తుమ్మన్పేటకు వచ్చిన విరోజ్ జంటను గ్రామంలో సంబరాలు అమరానంటే ఇటీవలే రాజస్థాన్లోని ఉదయపూర్లో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మికలకు స్థానికులు ఆత్మీయంగా అయితే ఆహ్వానం పలికారు. ఇది మనకు అర్థమైంది. ఇక వాళ్ళ యొక్క పెళ్లి బంధం నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుందాం. ఇక ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధం అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ట్రంప్ సంచలనమైన ప్రకటన అయితే చేశారు. ఏదైతే అమెరికా ఇజ్రాయిల్ రెండు కలిపి ఇరాన్ మీద దాడి చేయడం, ఖమేనీని హతమార్చడం చకచక అన్నీ జరిగిపోయాయి. ఇరాన్ కూడా మరి ప్రతీకారంగా మరి ఏవైతే అమెరికా బేసెస్ ఉన్నాయో ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటి మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. అయితే చుట్టుపక్కల ఉన్న అబుదాబి కానీ లేదంటే ఖతర్ కానీ ఇలాంటి వాటి మీద ఎయిర్ బేసెస్ ఏవైతే అమెరికాకు సంబంధించిన వాటి మీద దాడి చేస్తుంది. కానీ దీనివల్ల ఇరాన్కి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏంటంటే చుట్టుపక్క దేశాలన్నింటితో కూడా శత్రుత్వం పెట్టుకోవడం వల్ల ఇరాన్ ఒకటిగా మిగిలిపోతుంది. అమెరికాతో పోటీగా పడగలిగే సత్తా ఇరాన్కి ఉందా అంటే లేదు. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా జరిగితే మాత్రం ఇరాన్కి మాత్రం నష్టం అయితే తప్పదు. వాళ్ళైతే అంటున్నారు మా చివరి బొట్టు వరకు మరి మేము పోరాడతామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఇది అయ్యేటట్లేదు. ఒకవైపు యుద్ధం వైపు మేఘాలు ఇలా కమ్ముకున్న వేళ ఇరాన్లో ఇలాంటివి జరగడం వల్ల మన దగ్గర భారత్ కూడా ఈ సెగ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రేట్లు కూడా మరి ప్రధానంగా ఇంధన రేట్లు, బంగారం రేట్లు అన్నీ కూడా పెరిగే అవకాశం భారత్ కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యుద్ధం అనేది ఆగిపోవాలని మనందరం కూడా కోరుకోవాలి. మరోవైపు ఈ విషయంలో మాత్రం భారత్ కొంచెం తటస్థంగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇరాన్తో మనకి ఎటువంటి శత్రుత్వం లేదు కాబట్టి అదేవిధంగా తటస్థంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మన విదేశాంగ విధానం మరి మంచిగా చేసి భారత్కి ఆ ఇరాన్ యొక్క తాకిడిని ఎటువంటి లేకుండా తగ్గించే ప్రయత్నం చేయాలి. మనకు ఆ సెగ తగలకుండా ఉండేటట్టుగా అయితే మనం అయితే చూసుకోవాలి. అయితే ఏదైతే ఈ అబుదాబి, ఖతర్, ఎక్కడైతే దుబాయ్ ఈ ఏరియాల్లో మన తెలుగు వాళ్ళు కానీ మరి భారతీయులు కానీ లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మరి కాపాడుకోవాల్సిన బాధ్యత భారత విదేశాంగం మీద ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏ నష్టం జరగకుండా మన దేశానికి తిరిగి తీసుకురావడమే ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద టాస్క్ లా కనబడుతుంది. పెద్ద సెలబ్రిటీలు కూడా మరి అక్కడ చిక్కుకుపోయి ఉన్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఎయిర్ బేసెస్ మీద దాడులు జరగడం వల్ల ఎన్నో విమాన సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితి. మరి కాబట్టి
పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు సెలబ్రిటీలు. అనుకోకుండా ఇది జరగడం అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి, మరి ఇరువురు కూడా ముఖ్యమంత్రులు కూడా మరి ఇంటర్నేషనల్గా ఏవైతే చెయ్యాలో మరి అన్నీ చేసి తెలుగు ప్రజలందరూ కూడా మరి మన స్వగ్రామాలకు వచ్చేటట్టు, మరి మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణకు వచ్చేటట్టు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక మరిన్ని భీకర దాడులు చేస్తామని ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై దాడుల్లో 555 మంది మృతి చెందారు. ఇరాన్లో 131 నగరాలపై దాడులు జరిగాయి. మరిన్న భీకర దాడులు చేస్తామని ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని తీవ్రతర దాడులు ఉంటాయని తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, వారు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని, దాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సాఫీగా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇరాన్ ప్రజలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పొందడానికి అమెరికా ఈ సైనిక చర్యకు ఉపక్రమించిందన్నారు. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని మరి ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదని, ఆ దేశం ఇలాగే వ్యవహరిస్తే దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తేల్చి చెప్పడం మరి ఒక సంచలనంగా మారింది. ఇరాన్లో మరి ఉగ్రవాద మూకలకి కొంత షెల్టర్ ఇవ్వటం, అక్కడ ఎంతోమంది ట్రైన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖమేనీ అయితే ఒక నియంత, ఖమేనీ అయితే మరి అంతమందిన మాట అయితే వాస్తవం. ఏదేమైనప్పటికీ మరి అక్కడ ఖమేనీ చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. అదేంటో విచిత్రంగా అక్కడ ఖమేనీ చనిపోతే ఇక్కడున్న కొంతమంది మరి భారతదేశంలో కొంతమంది తీవ్రతరంగా రోడ్ల మీదకి రావడం, ఇదంతా చాలా గమ్మత్తుగా ఉంది. దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీరేమంటారు? ఎక్కడో ఇరాన్లో ఉన్న ఖమేనీ చనిపోతే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆక్రందనలు చేస్తున్న, భారతదేశంలో ఉన్న ఆక్రందనలు చేస్తున్న వారి గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే